కాదే మొత్తం పోతుంది. ఇప్పుడు ఒక్కటి కాదు కదా, 500 ఎకరాలు 600 ఎకరాలు పోతుంది. ఇన్నరా తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే రైతు ఇబ్బంది పడతలేడట. భూమి ఇయ్యను అంటే పోలీసులు ఇబ్బంది పడుతున్నారట. ఎట్లున్నదో చూడుండ్రి సర్కార్ భూ సర్వేకి పంపిన పోలీసుల తీరు. నీదొక్కండే కాదు 500 ఎకరాల భూములు పోతున్నాయి, వాళ్ళకి లేని బాధ నీకెందుకు అంటున్నాడు పోలీసు సారు. వాళ్ళకు బాధ లేదని ఎవరు చెప్పిండ్రు కావచ్చు. ఏ రైతైనా బతుకు తెరివిచ్చే భూమి పోతుంటే సంబరపడతాడా? కన్న తల్ల సొంటి నేల తల్లిని శరవెడితే కండ్ల నీళ్లు రావా? అందరినీ పోలీస్ బూట్లతో నంచుకుంటా ఎవరికి లేని బాధ నీకెందుకు అన్నట్టు మాట్లాడతారా? బడా కంపెనీల ఓనర్లను ఇంకింత పెద్దగా చేసేటానికి పోలీసులను దింపిండ్రు. రైతులకు ఇల్లు ఆకిల్ లేకుండా చేస్తున్నారు. పేదోన్ని కొట్టి పెద్దోనికి పెట్టినట్టు చేస్తున్నారు. అందుకే ఏడ చూసిన పోలీసులు బుల్డోజర్లే కనిపిస్తున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కథం పట్టిస్తున్నారు. మొత్తం బుల్డోజర్ రాజ్యం పోలీసుల రాజ్యం తీరైంది అంటున్నారు. ఫార్మాసిటీ పేరుతోని భూముల సర్వే కోసం వచ్చిన పోలీసులు రెవెన్యూ ఆఫీసర్లు వీళ్ళంతా ఉత్త సర్వే చేసుడే కాదు భూమిని సాపు చేసి కథం పట్టిస్తున్నారట. అందుకే బుల్డోజర్లు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లి అనే ఊర్లో జరుగుతున్న రేవంత్ రెడ్డి పాలన ఇగో ఇది అని ఈ వీడియోలను సోషల్ మీడియాలో సొక్క దిప్పుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ కాకులను కొట్టి గద్దలకేసినట్టు చేస్తున్నది తప్ప దేశానికి అన్నం పెట్టే రైతుల గురించి ఆలోచన చేస్తలేదు అని తిడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు. తక్కువ కాలంలోనే భూములు సాపు చేసి స్వాధీనం చేసుకోవాలని ఇనుప బూట్లను దింపింది పల్లెలల్లా అని అంటుర్రు. మరి చూడాలి తెలంగాణలో ఇంకా ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, వాటిని సర్కార్ తీసుకునే తానికి బుల్డోజర్లను బయట రాష్ట్రాల నుంచి తెప్పిస్తుందా అనేది ముందు ముందే తెలుస్తుంది.